దేవునికి స్తోత్రం. ప్రియ సహోదర సహోదరి, మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని స్తుతించుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచుతుంది గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలోకి ప్రవేశించండి. దేవుడు ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై కనిపించినాడు. ఎవరంటే నోవాహు. నీవును నీ ఇంటి వారందరూ కూడా ఓడలోకి ప్రవేశించండి. ప్రియ సహోదర సహోదరి, ఈ తరము అనగా అప్పుడున్న తరము నోవాహు కాలంలో దేవుని యొక్క సృష్టిలో మనం చూసినప్పుడు మానవుని యొక్క స్థితి ఎలాగైపోయిందంటే, ఆదాము అవ్వ ఇద్దరు కూడా దేవుని యొక్క మాటని అతిక్రమించిన తర్వాత, ఏదైనా వదలించి వాళ్ళు త్రోసివేయబడిన తర్వాత మరి పాపం అనేది, నైజం అనేది ఆదాములకు ప్రవేశించింది. చూడండి, ఆ తర్వాత కయ్యను పుట్టాడు, తర్వాత ఏబేలు పుట్టినాడు. కాబట్టి కయ్యను మరి ఏబేలు మీద పడి చంపేశాడు, అతని యొక్క అర్పణ అంగీకరించలేదు. ఆ తర్వాత జనరేషన్ ప్రారంభమైంది, ప్రజలు పెరుగుతూ ఉన్నారు. అయితే అప్పుడున్న తరాలు ఎలా ఉన్నాయి అంటే, మనం చూస్తే 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతన భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. అప్పుడున్న ప్రజలు, అప్పుడున్న మనుషులు ఎలా ఉన్నారంటే, వారి కేవలం వారి యొక్క హృదయాలన్నీ కూడా చెడ్డవి. భూమి మీద నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు చూసి సంతాపడ్డాడు. చూడండి, అప్పుడున్న తరము వరుస వాయు లేకుండా భయంకరంగా బ్రతుకుతున్నారు. దేవునికి ఎంతో బాధేసిందో, ఎంతో నొచ్చుకున్నాడో. కొన్నిసార్లు మన బిడ్డలను చూస్తే కొంతమంది తల్లి వచ్చి చెప్తా ఉంటారు, అయ్యా మా పిల్లలు చూస్తుంటే ఎంత బాధేస్తుంది, వాడి మాట వింటలేదు, వాడి జీవితం పాడు చేసుకుంటున్నాడు. అనేక మంది తల్లిలో చెప్తా ఉంటారు, మా కొడుకు కుమారుడి కోసం ప్రార్థన చేయి, వ్యాధన పడుతున్నాను, ఎందుకంటే తాగుడికి బానిస అయిపోయినాడు, తన జీవితం పాడు చేసుకుంటున్నాడు. ఎంతోమంది తల్లులు చెప్తుంటే వేదన వేస్తూ ఉంటుంది. ఎందుకంటే చెడుతనంలో జీవిస్తే ఆ జీవితం చాలా మనుషులను పాడు చేస్తుంది. తల్లిదండ్రులకు చాలా నొచ్చుకుంటారు, బాధపడతారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని కన్నావేంటి, ఇలాగ అయిపోయారు నా బిడ్డలు, వాళ్ళ వల్ల నాకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదన్న తల్లిదండ్రులు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, మరి ఆ స్థితిలో నీ ఉందా నీ జీవితము? కాబట్టి దేవుడు నొచ్చుకున్నాడంట. ఎందుకు ఇలాంటివన్నీ సృష్టించాను? ఎందుకంటే ఆయన సృష్టించినప్పుడు బాగానే ఉంది, కానీ ఆజ్ఞ అతిక్రమించిన తర్వాతే పాపం ప్రవేశించింది. కాబట్టి మనిషి జీవితం అంతా పడైపోతున్నప్పుడు ఇటువంటి భూమి మీద ఎటువంటి వారిని ఉంచకూడదు అనుకున్నాడు ఆయన. ఆ సమయంలో కనపడ్డ దేవుడంటే నోవాహు కనిపించినాడు. కాబట్టి నోవాహు వంశావళిదే. నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడిదై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచాడు. కాబట్టి ఆ తరములో చూస్తే ఎవరు కనపడ్డారు? నోవాహు కనిపించినాడు. అతడు నిందారహితుడిగా ఉన్నాడు. చూడండి, అటువంటి యొక్క దుష్టత్వము, దుర్నీతి, పాపంతో నిండిపోయిన ప్రజలు, అలాంటి భయంకరమైన ప్రజల మధ్య ఆ యొక్క నోవాహు నీతిమంతుడిగా బ్రతికినాడు. అవును ప్రియులారా, ఎక్కడ చూసినా దుష్టత్వం ఉంది, దుర్నీతి ఉంది, పాపం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నీ జీవితము కలిసిపోకూడదు. నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకైనా నోవాహు కృప పొందుకున్నాడు, దేవుని కృప పొందుకున్నాడు. ఆ యొక్క అవిధేయులతో పాటు నశించిపోకుండా ఉండడానికి దేవుడు నోవాకి ఒక వాడ కట్టమన్నాడు. ఒక వాడకట్టు, ఆ వాడని ఎంత ఎత్తో, దాని యొక్క ఎడల్పెంతో, దాని ఎంత సైజో దేవుడు దానికి అన్నిటిని కూడా నోవాకు బయలుపరిస్తే, నోవాకు అది వరకు చూడలేదు. భయంకరమైన ప్రచండమైన వర్షాలు వస్తాయి, మరి భయంకరమైన స్థితి వస్తుంది. అప్పుడు నువ్వు వాడలో ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. కాబట్టి నీ కొరకు, నీ కుటుంబం కోసం ఒక వాడను తయారు చేసుకోమన్నాడు. నోవాకు నీతిమంతుడండి. నోవాకు 120 సంవత్సరాలు వాడను తయారు చేశాడు. నోవాహు నీతిని ప్రకటించాడని ఉంది. నీతిని ప్రకటించాడంట 120 సంవత్సరాలు. ప్రజలకు చెప్పాడు, అయ్యా మీరు నశించిపోతున్నారు, రండి వాడలోకి ప్రవేశించండి, జలప్రలయం రాబోతా ఉంది అని అప్పుడున్న తరానికి చెప్తే వాళ్ళందరూ హేళన చేశారు. 120 సంవత్సరాలు వాడు కట్టినాడు. తన కొడుకులు, 3 కొడుకులు, 3 కోడళ్ళు, తన భార్య, వారందరినీ ప్రభువు దగ్గర నడిపించుకోగలిగినాడు. ఈరోజు నా ప్రియ సహోదర సహోదరి, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను ప్రభువు దగ్గర నడిపించుకోగలుగుతున్నావా?
నీ ఇంటి వారందరూ రక్షించబడుతున్నారా? దేవుని మందిరంలో ఉంటున్నారు వారు? దేవుని వాక్యాన్ని లోబడుతున్నటువంటి వారికి ఉంటున్నారా? నోవాహు తన ఇంటి వారిని సిద్ధపరుచుకున్నాడు, రక్షణ అనే ఓడను తయారు చేసుకొని. కాబట్టి ఈ తరము ఎంత భయంకరమైనది! ఎక్కడ చూసినా పాపము, చెడు, దుష్టత్వము, దుర్నీతి ఎలాగ పెట్టిల్లిపోతాము. ఇటువంటి లోకములో మనం ఉన్నాం. కాబట్టి ఈ లోకానికి వేరుగా నువ్వు రక్షణ పొందాలి. నీ ఇంటి వారందరినీ, నీ భార్యని ప్రభు దగ్గర తీసుకురావాలి, నీ భర్తను ప్రభు దగ్గర నడిపించుకోవాలి, నీ కుమారులు ప్రభు దగ్గర నడిపించుకోవాలి, నీ కోడలను నడిపించుకోవాలి, నీ మనవళ్ళు మనవరాళ్ళు, నీ బిడ్డలందరూ కూడా దేవుని మందిరములో వారు ఉండాలి, రక్షణ పొందాలి. ఈ లోకములో నశించిపోకుండా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. రక్షణ పొందినటువంటి వారు ఉండాలి నీ ఇంట్లో. వారి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా, మొరపెడుతున్నావా, వారిని ప్రభు దగ్గర తేగలుగుతున్నావా? ఆ విధంగా ప్రభు దగ్గర సంపాదించుకోవాలి. అందుకే నోవాహు అట్లు చేసాను అనగా దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తు చేశాడు. చూసారా, 6:22 వచనం అంటున్నాడు, నోవాహు అట్లు చేసిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. కాబట్టి దేవుడు చెప్పినట్లు చేశాడు. కాబట్టి తాను, తన కుటుంబం, తన బిడ్డలందరూ కూడా రక్షించబడ్డారు. అందుకని వాడలో తనతో పాటు 7 కూడా రక్షించబడ్డారు. మొత్తం 8 మంది రక్షణ పొందారు. ప్రియ సహోదర సహోదరు, నీవు నీ కుటుంబాన్ని ప్రభు దగ్గరికి ఇప్పుడైనా సిద్ధపరచుకొని ప్రభు మహిమ కొరకు జీవించు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. నోవాహు ఏ విధంగా కృప పొందుకున్నాడు. ఆ తరములో ఎంత భయంకరమైన తరము, ప్రజలు ఎలాంటి దుష్టత్వంలో ఉండారు. అటువంటి వారి మధ్యన నీతిగా యథార్థంగా జీవించి నీతో నడవటం ద్వారా తన కుటుంబం కొరకు ఒక వాడను తయారు చేసుకొని తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందడానికి ఇలా సిద్ధపరచుకున్నాడు. మరి నీతిని ప్రకటించినాడు. అలాగే మేము కూడా ఇతరులకు నీతిని ప్రకటిస్తూ అనేకులను ప్రభు కొరకు సిద్ధపరిచే జీవితాలు అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.